డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ అని అనిపించింది. నా గుండె పేలింది అసలు ఒక్కసారి. ఓపెన్ చేసి చూస్తే నాది సెకండ్ ర్యాంక్. అసలు ఏడుపు ఆగలేదు అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? చిన్న విలేజ్ అనమాట, విన్సూర్ దగ్గర. అంటే ఇంకా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫామ్లోనే ఉండేంతగా వ్యవసాయం చేసేటప్పుడు. అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని థాట్ ఎప్పుడు వచ్చింది? నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. బెంగళూరు నుంచి షిఫ్ట్ అయినాక 2022లో మనకి అసెంబ్లీలో నేను చాలా సంతోషంగా ప్రకటిస్తా ఉన్నా, ఈ 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేస్తారు. ఈ రోజు అనౌన్స్ చేస్తే నేను రేపటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్. అప్పటికి నేను 8 months ప్రెగ్నెంట్ అన్నమాట. మా ఫాదర్ చనిపోయారు. ఫాదర్ అప్పటికే చనిపోయారు. ఇంతకుముందు ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాయలేదు అసలు. జీపాట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని నైపర్ ఉంటుంది. కోచింగ్ కంపల్సరీ అంటారు? కోచింగ్ కంపల్సరీ అని ఏం చెప్పండి, ఎందుకంటే ఆస్పిరెంట్స్కి కీ క్వాలిటీస్ ఇవి ఉంటే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని అంటే మీరు చెప్పే ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎయిమ్. 100% నేను ఇది చేయగలుగుతా అంటేనే దిగాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లో. హాయ్ అక్క. హాయ్ సాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అక్క ఆన్ బిహాఫ్ ఆఫ్ టీమ్ ఎస్పీకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క మీ టైం మాకు ఇచ్చినందుకు. బిఫోర్ స్టార్టింగ్ సక్సెస్ఫుల్ జర్నీ అక్క, బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా, బోనాన్ మాట ఇక్కడ క్లియర్గా చెప్పండి. మాది ఖమ్మం డిస్టిక్, వెన్సూర్ మండల్, చిన్న విలేజ్ అనమాట. వెన్సూర్ దగ్గర లచ్చనగూడెం అని చిన్న విలేజ్. మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ కండక్టర్ చేస్తుండే, మా మదర్ హోమ్ మేకర్ ప్రస్తుతం. అయితే అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు అనమాట బాగా. అంటే ఇంకా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫామ్లోనే ఉండేంతగా వ్యవసాయం చేసేటోళ్ళు. నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. మీ స్కూలింగ్ కాలేజ్ ఎక్కడ జరిగింది? 1 to 5th లచ్చనగూడెంలోనే యూపీఎస్ లచ్చనగూడెం అని చిన్న స్కూల్ ఉంటుండే, అక్కడే చేసేదాన్ని అనమాట. 1 to 5thలోనే మా ఫాదరు అప్పుడు వ్యవసాయం చేసుకుంటుంటేనే ట్యూషన్స్ చెప్తుండే. సో డాడీ ట్యూషన్లోనే చదువుకున్నాను. నేను చదువుకొని ఇది మన సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రాసిన. మా డాడీయే ట్రైనింగ్ ఇచ్చి రాపించిండు అనమాట. అయితే నేను నార్మల్గానే ఇంకా చదువుతున్నా అనుకొని వెళ్ళి రాసిన ఎగ్జామ్. ఒకరోజు అక్కడే నైట్ స్టే చేసినాం. అంటే అది ఎగ్జామ్ వైరాలో జరిగింది అనమాట. అక్కడే నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఎగ్జామ్ రిజల్ట్ చూడగానే నేనే టాప్ వచ్చినాను అనమాట ఆ ఎగ్జామ్లో. ఇంకా తర్వాత అక్కడే 6th to 10th వరకు అదే స్కూల్లో గర్ల్స్ అనమాట, గర్ల్స్ స్కూల్ మొత్తం, సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అక్కడే చదివిన. తర్వాత 10thలో 546 మార్క్స్ వచ్చినాయి. మంచి మార్క్స్ వచ్చినాయని ఇంటర్కి వచ్చేసరికి ఇక్కడ ఆంధ్రాలో అప్పుడు కంబైన్డ్ స్టేట్, తెలంగాణ కంబైన్డ్ స్టేట్ కాబట్టి బిఫోర్ బైఫర్కేషన్ అక్కడ సిద్ధార్థ జూనియర్ కాలేజ్లో వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చారనమాట నాకు. ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రైవేట్, నాకు ఫ్రీ సీట్ ఇచ్చారు. అక్కడ 2 years కంప్లీట్ అయిన తర్వాత ఎంసెట్ షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా అక్కడే తీసుకున్నా. తర్వాత ఎంసెట్లో 14,000 చిల్లర ర్యాంక్ ఎంతో వచ్చింది. యాక్చువల్లీ నేను అగ్రికల్చర్ చేయాలన్న థాట్లో ఉండాను అనమాట. అదే థాట్లో చదవడం స్టార్ట్ చేసినా కానీ ఇంకా టైం సరిపోక వేరియస్ రీజన్స్ వల్ల అగ్రికల్చర్ క్రాక్ చేయలేకపోయినా. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏముందనంటే ఫార్మసీ. సో ఫార్మసీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే ఎంతో కొంత ఫీజు పే చేయాల్సి వస్తుంది. ట్యూషన్ పే గవర్నమెంట్ ఇచ్చినా కూడా హాస్టల్ కానీ ఇంకా వేరే వేరే ఖర్చులు, అంటే హైదరాబాద్ అంటే తెలిసిందే కదా, చాలా ఖర్చులు ఉంటాయి. ఇంకా నేనేమనుకున్నానంటే ప్రైవేట్ అంతా ఏమొద్దు, ఏదైనా యూనివర్సిటీ కాలేజ్లో జాయిన్ అవుదాం, కొంచెం బెటర్ ర్యాంకే వచ్చింది కదా అన్నట్టు యూనివర్సిటీకి అప్లై చేసినాం. అప్లై చేస్తే నాకు ఫస్ట్ మనకి ఫేజెస్ ఉంటాయి కదా ఎంసెట్ కోచింగ్లో, కౌన్సిలింగ్లో ఫేజెస్లో నాకు ఫస్ట్ ఫేజ్లోనే పాలమూరు యూనివర్సిటీ వచ్చింది, మహబూబ్ నగర్. చాలా దూరం, ఎక్కడ సత్తుపల్లి, ఎక్కడ మహబూబ్ నగర్, చాలా దూరం.
ఆల్మోస్ట్ 360 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. ఇంకా సర్లే ఇంకా వచ్చింది కదా, మళ్ళీ ఒకవేళ ఆప్షన్స్ మార్చి పెడితే మళ్ళీ తర్వాత వస్తుందో రాదో అన్నట్టు ఇంకా అదే తీసేసుకున్నాను. కంటిన్యూ అయిపోయాను. 4 ఇయర్స్ అయిపోయింది. తర్వాత మాకు బీ ఫార్మసీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ బీ ఫార్మసీ 4 ఇయర్స్ అది అయిపోయింది. 2016కి అయిపోయింది. తర్వాత ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇదర్ ఎంఫార్మసీ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఇండస్ట్రీ. సో బీ ఫార్మసీ 4th ఇయర్లో ఉన్నప్పుడే ఇంకా ఆలోచన మొదలవుతుంది కదా, నెక్స్ట్ ఏంటి అని. సో నేను ఎంఫామే వెళ్ళాలి, ఇండస్ట్రీ ఏమొద్దు అని అనుకున్నా. ఎంఫామ్ అంటే మళ్ళీ కాలేజెస్ ప్రైవేటా గవర్నమెంటే ఆబ్వియస్లీ గవర్నమెంట్కి. సో అందులో మనకి గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్ జీపాట్ అని, ఇప్పుడు బీటెక్ వాళ్ళకి గేట్ ఎలా ఉంటుందో బీఫామ్ వాళ్ళకి జీపాట్ ఉంటుంది అనమాట. అది చేస్తే మనకి ఫెలోషిప్ వస్తుంది, మంత్లీ 12,000 ఫెలోషిప్ వస్తుంది ఎంఫామ్ చదివేటప్పుడు. అదే దానికోసం ఒక 45 days అంటే మేము మా సార్ వాళ్ళని పర్మిషన్ తీసుకొని హైదరాబాద్కి వచ్చి నేను షార్ట్ టర్మ్ ఒక 45 days కోర్స్ తీసుకున్నాను జీపాట్ దానికి. మేము 5 members వెళ్ళాము, మా ఫ్రెండ్స్. రూమ్లో ఉండి వండుకుంటూ కోచింగ్ అటెండ్ అవ్వుకుంటూ చదివాను కూకట్పల్లిలో ఉండి. నాకు ఒకదానికే వచ్చింది అప్పుడు జీపాట్ నేను క్రాక్ చేసిన. ఆల్ ఇండియా 546 ర్యాంక్ వచ్చింది నాకు. తర్వాత జీపాట్ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని నైపర్స్ ఉంటాయి అనమాట. మన ఇండియా మొత్తం ఒక 7 నైపర్స్ ఉన్నాయి. ఇంకా నైపర్లో వచ్చిందంటే అప్పట్లో ఎలా ఉండేదంటే అంటే అసలు బీఫామ్ ఫస్ట్ ఇయర్ నుంచే ఒక హైప్ ఉండేదన్నమాట. నైపర్ కొట్టారంటే వాళ్ళు చాలా గ్రేట్, చాలా బాగుంటుంది, ఫ్యూచర్ సెటిల్ అయిపోతుంది అన్నట్టు మా సీనియర్స్ కానీ వాళ్ళు చెప్తుండే అనమాట. నైపర్ ఎగ్జామ్ రాయాలి అంటే జీపాట్ ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి. సో ఆల్రెడీ జీపాట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి మళ్ళీ నైపర్ అప్పుడు కాలేజ్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసింది. తర్వాత నైపర్ చదివాను. నైపర్లో కూడా 120 ర్యాంక్ ఎంతో వచ్చింది. నైపర్ మన హైదరాబాద్ బాలనగర్లోనే ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యాను అనమాట. ఫార్మస్యూటికల్ అనాలిసిస్ నా స్పెషలైజేషన్. సో అక్కడ 2 years 2018లో పాస్ అవుట్ అయిపోయాను. తర్వాత అంతే వెంటనే అంటే కాలేజ్లో ఉన్నప్పుడే మాకు ప్లేస్మెంట్స్ అవుతాయి. ప్లేస్మెంట్లో కాదులే కానీ కైండ్ ఆఫ్ ఒక కంపెనీ బెంగళూరులో ఒక కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. బీబీఆర్సీ అని, అది మన బయోకాన్ పేరెంట్ కంపెనీ, ఇది సిస్టర్ కన్సర్న్ అన్నట్టు. సో అక్కడ 2 years ఆల్మోస్ట్ 2018 నుంచి 20 వరకు అక్కడే జాబ్ చేశాను. తర్వాత 20లో నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. సో అక్కడ మీరు బైపీసీ అన్నారు కదా అప్పుడు ఇంటర్లో. ఇప్పుడు చాలా వరకు అప్పుడు బైపీసీ అంటే పెద్దగా ఎవరు చేసేవాళ్ళు కాదు. ఎంపీసీ చేస్తేనే బీటెక్ చేస్తేనే ఫ్యూచర్లో మంచిగా ఉంటాం, బెటర్ పొజిషన్ ఉంటాం అని చెప్పి చాలామంది, నాకు తెలిసిన చాలామంది కూడా అదే చేసేవాళ్ళు. అంటే బైపీసీ చేస్తా అంటే ఎవరు నువ్వు, నీకేం తెలియదు అంటే ఒక మైండ్ సెట్ అలా ఉండేది. పేరెంట్స్ కూడా అంత అవేర్నెస్ లేకపోతే చేస్తే డాక్టర్ మాత్రమే చేస్తారని ఒక ఫీల్, ఒక మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. కాకపోతే మీరు ఎందుకు అది దాన్ని చూస్ చేసుకున్నారు? మీకు ఎప్పుడు తెలిసింది ఇది చేస్తే మేము ఈ రూట్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పి? మీకు ఇలా అప్పుడే తెలిసింది? మీకు ఎవరు చెప్పారు? ఫస్ట్ ఏంటంటే నాకు 10thలో మ్యాథ్స్లో 98 వచ్చినాయి, సైన్స్లో 98 మార్క్స్ వచ్చినాయి. కాకపోతే నాకేంటంటే సైన్స్ ఇంట్రెస్ట్, లెక్కలంటే భయం అని కాదు కానీ సైన్స్ అంటే ఇంట్రెస్ట్. ఇంకొకటి నేను అగ్రికల్చర్ బీఎస్సీ చేద్దామని నాకు ముందు నుంచి ఉండేది. అంటే 10th అయిపోయినాకనే నేను అనుకున్నా అగ్రికల్చర్ బీఎస్సీ చెయ్యాలి అని. అంటే దాంట్లో నేను అంటే మా డాడీ చిన్నప్పటి నుంచైనా గవర్నమెంట్ జాబ్ చేయాలి అని కొంచెం మోటివేషన్ ఉంటుండే అనమాట. మా డాడీ ఎడ్యుకేటెడ్ కాబట్టి మమ్మల్ని ముగ్గురిని చదివించిండు. అంటే ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మా డాడీ కూడా బైపీసీ మళ్ళీ. సో ఇంకా మా డాడీ ఎంకరేజ్మెంట్ కూడా ఉండిందనమాట. నేను అంటే ఏదర్ డాక్టర్ కొట్టాలి లేకపోతే అగ్రికల్చర్. మా డాడీ ఏమో డాక్టర్ అవ్వాలి, నువ్వు లాంగ్ టర్మ్ అన్నా చెయ్యి కానీ డాక్టర్ అవ్వు అన్నట్టు ఉంటుండే. నాకేమో అగ్రికల్చర్ చేయాలనేది థాట్ ఉండే అనమాట. ఇంకా నేను అట్లా ఆ ఉద్దేశంతో ఇంకా బైపీసీ తీసుకున్నా.
తీసుకున్నాక ఇంకా ఎంసెట్ ర్యాంక్ సరిగ్గా రాక తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ వెళ్ళాలంటే పైసలు అయితే కదా ఆబ్వియస్. నేను చిన్నప్పటి నుంచి గవర్నమెంటే ఫస్ట్ క్లాస్ నుంచి మళ్ళీ ఎంఫామ్ అయిపోయేంత వరకు ఎక్కడ ప్రైవేట్లో చదివిన 2 సంవత్సరాలు, కాకపోతే అది కూడా వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చారు. సో ఇంకా అందుకే లాంగ్ టర్మ్ చేసి పైసలు టైం 2 వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా నేను ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చూస్తే ఇంకా ఫార్మసీ కూడా మంచి ఉంటుంది భవిష్యత్తు అని ఇంకా నేను మా డాడీ కూడా ఎంక్వైరీ చేసిండు, నేను కూడా ఎంక్వైరీ చేసుకొని ఇంకా ఇండస్ట్రీ వెళ్ళినా సెటిల్ అవ్వచ్చు. మా డాడీ సరే పిహెచ్డి చేద్దులే, బీ ఫార్మసీ చేసి ఎంఫార్మ్ చేసి పిహెచ్డి చేసి నువ్వు డాక్టర్ అప్పుడైనా డాక్టరేట్ వస్తుంది కదా అన్నట్టు పిహెచ్డి చేద్దు అన్నట్టు ఉంటుండే అనమాట. ఇంకా తర్వాత పరిస్థితులు అనుకూలించక ఇంకా నేను ఇండస్ట్రీకి వెళ్ళాల్సి వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. పిహెచ్డి ప్లాన్స్ ఇప్పుడు ఏం లేవు, ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, ఇక ఒకసారి ఇక అది థాట్ వెళ్ళిపోతే ఇక మళ్ళీ కష్టం. పిహెచ్డి అంటే దానికి ఒక 4 to 5 years మినిమం టైం పడుతుంది. మంచి గైడ్ దొరకాలి, మంచి కాలేజ్లో సీట్ రావాలి, పేపర్స్ రావాలి, కొంచెం ఓపిక ఎక్కువ కావాలి పిహెచ్డి చేయాలంటే. అంత ఓపిక నాకు లేదనిపించింది ఎప్పుడు అంటే బీఫామ్ అయిపోయినాకనే అనిపించింది. ఎంఫామ్ చేసి ఇండస్ట్రీకి వెళ్దాం, నోటిఫికేషన్ పడితే ఖచ్చితంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్కి చదువుదామని ఉన్నా. అప్పుడు అంటే ఎంఫార్మసీ చేసిన తర్వాత 2 years జాబ్ చేసారు కదా, అసలు డ్రగ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని మీ థాట్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఫస్ట్ 2012లో నేను కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఒకసారి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అప్పుడు 2012లో పడ్డది, అంటే 11లో నోటిఫికేషన్ పడ్డది, 12లో ఎగ్జామ్ అయింది. నా కాలేజ్ అప్పుడే స్టార్టింగ్ అనమాట. మా ఫ్యాకల్టీ ఎగ్జామ్ రాశారు. రాసినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, ఈసారి పేపర్ చాలా టఫ్గా ఉంది అన్నట్టు. అది చాలా టఫ్ ఆ ఎగ్జామ్ అంటే. ఇక అది ఫార్మసీ చదివారని అంటే మన స్టేట్ లెవెల్లో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఈజ్ ద హైయెస్ట్ జాబ్ అన్నట్టు, పొజిషన్ అన్నట్టు చెప్పారనమాట. ఇంకా నాకు అప్పుడే అనిపించింది మనం ఎందుకు ట్రై చేయకూడదు, చూద్దాం ఫస్ట్ బీఫామ్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా అవ్వాలి, అంటే నేను ఎగ్జామ్ అయితే రాయాలి, ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నాను అనమాట. తర్వాత మన బ్యాచిలర్స్ అయిపోయేసరికి ఎట్లయిందంటే అప్పటికి ఇంకా జీపాట్ కొట్టాలి అన్న థాట్ వచ్చింది. అది ఫస్ట్ ఎయిమ్ అయిపోయింది. తర్వాత అసలు నోటిఫికేషన్సే లేవు. 2012 తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ నేను 2023లో రాసిన లేవు, గ్యాప్ వచ్చింది కదా చాలా. ఇప్పుడు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని ఎప్పుడు అనిపించింది అంటే మళ్ళీ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ కూడా నేను మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. బెంగళూరు నుంచి షిఫ్ట్ అయినాక 2022లో మనకి అసెంబ్లీలో అనౌన్స్ చేశారనమాట. సో జాబ్ క్యాలెండర్ ఇన్ని ఒక 18 పోస్టులు ఉన్నాయి డ్రగ్స్ ఇన్స్పెక్టర్, కానీ ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. సో నేను ఈరోజు అనౌన్స్ చేస్తే నేను రేపటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పటికి నేను 8 months ప్రెగ్నెంట్ అనమాట. మ్యారేజ్ అయింది 2020లో మ్యారేజ్ అయింది. 2020 ఆగస్ట్లో మ్యారేజ్ అయింది. తర్వాత మేము అంటే నేను రెగ్యులర్ ఆఫీస్కి వెళ్తున్నాను. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత 8 months ఉన్నప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. నేను 8 months ఉన్నప్పుడు. సో అప్పుడే నెక్స్ట్ డే నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పుడు ఏంటంటే కొంచెం కోవిడ్ టైం మాకు ఎట్లా ఉండేదంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఆఫీస్కి రావద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవచ్చు. అంటే మాది ఈవెన్ దో అనలిటికల్ ఫీల్డ్ అయినప్పటికీ మాకు కొంచెం డాక్యుమెంటేషన్ వర్క్ కూడా ఉండేది. సో అట్లా మా టీమ్ లీడర్ అప్పుడు రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్టెడ్. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ సైమల్టేనియస్లీ ప్రిపరేషన్. నేను అది మార్చ్లో అనౌన్స్మెంట్ వచ్చింది. మార్చ్ టు ఎగ్జామ్ వరకు కన్సిస్టెంట్గా చేశాను. అంటే మధ్యలో డెలివరీ వల్ల ఒక 4 months గ్యాప్ వచ్చింది. పాప చిన్న బేబీ అవడం వల్ల మేలో పాప పుట్టింది. మళ్ళీ
సెప్టెంబర్ వరకు గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. అంటే ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఇనిషియల్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా చేయాలి, ఇలా స్టార్ట్ చేయాలని ఏమన్నా ఐడియా అంతమంది కావేమన్నా వేరే ఎగ్జామ్స్ రాసారు? ఇంతకుముందు ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా రాయలేదు అసలు. మనకి ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్లో 2 సబ్జెక్ట్ కాకుండా జనరల్ స్టడీస్ కూడా ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ అంటే ఎవరైనా ఇప్పుడు బీ ఫార్మసీ చదివిన వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. అదే ఇప్పుడు జనరల్ స్టడీస్ అంటే నాకైతే నిల్లు నాలెడ్జ్ అసలు జీరో నాలెడ్జ్ ఉండేది. ఇంకా నేను ఫస్ట్ భయపడింది దానికే, జనరల్ స్టడీస్ ఎట్లా క్రాక్ చేయాలి, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి మన తెలంగాణ హిస్టరీ కల్చర్ మూమెంట్, జనరల్ స్టడీస్ అంటే మన ఇది కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయాల్సి వస్తుంది, చాలా సబ్జెక్ట్ ఉంటుంది, ఎట్లా అని అనుకున్నాను. ఫస్ట్ ఎక్కడైతే ల్యాకింగ్ ఉంటుందో అక్కడ నుంచే స్టార్ట్ చేయమంటారు కాబట్టి నేను ఫస్ట్ జనరల్ స్టడీసే స్టార్ట్ చేశాను. మొత్తం మ్యాక్సిమం ఆన్లైనే, అంతా ఆన్లైన్లోనే చదివాను. అంటే ఈ జనరల్ స్టడీస్ అయితే యూట్యూబ్ వీడియోస్, మన యాప్స్ ఉంటాయి కదా, హరీష్ అకాడమీలో ఒక కోర్స్ తీసుకున్నా, మన ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ వీటి కోసం, జాగ్రఫీ, పాలిటీ వీటి కోసం. సో నోటిఫికేషన్ వచ్చే టైంకి జనరల్ స్టడీస్ అయిపోగొట్టుకోవాలి అన్న ఒక టార్గెట్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ జనరల్ స్టడీసే స్టార్ట్ చేసా. మొత్తం ఫోన్లో కూర్చునేదాన్ని, మార్నింగ్ కూర్చొని ఓన్లీ ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, నోట్స్ రాసుకోవడం. ఇంటికాడ ప్రిపేర్ స్టడీ స్టార్టింగ్ లో ఇంటి దగ్గరే, ఫస్ట్ లో హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళం. తర్వాత మ్యారేజ్ అయిపోయింది, ప్రిపరేషన్ లో ఉన్నారు. ఇంటికాడ ప్రిపేర్ అంటే స్టడీ హాల్ కి ఫస్ట్ లో వెళ్ళలేదు. అంటే ఫస్ట్ మేము హైదరాబాద్ లో ఉన్నాం. తర్వాత ఇంకా డెలివరీకి 1 year, ఎలాగో ఇద్దరం వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎలాగో డెలివరీకి ఆల్మోస్ట్ 1 year, డెలివరీ అయిపోయాక బేబీ పెద్ద కావడానికి 1 year గ్యాప్ ఉంటుంది. సో మెటర్నిటీ లీవ్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుందాం అన్న థాట్లోనే మేము మొత్తం అంతా లగేజ్ అంతా రూమ్ అక్కడ వెకేట్ చేసేసి మా అత్తగారు ఊరు నకరేకల్, అక్కడికి వచ్చేసాం. వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న రోజులు ఆల్మోస్ట్ 8 to 9th month వచ్చే వరకు హైదరాబాద్లోనే ఉన్నా. 1 month ఫుల్గా ప్రిపేర్ అయ్యాను. స్టార్టింగ్ కొంచెం తెలుసుకోవడం, అసలు ఐడియా లేని సబ్జెక్ట్ కదా. ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు నేను మనకి 10th వరకు సోషల్ స్టడీస్ ఉంటుంది. అప్పుడు చదివినప్పుడు కంబైన్డ్ స్టేట్ కాబట్టి మొత్తం సబ్జెక్ట్ అంతా డిఫరెంట్. ఇప్పుడు ఉన్న పిల్లలకు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ చిన్నప్పటి నుంచే తెలంగాణ హిస్టరీ కల్చర్ మూమెంట్ అంతా చదువుతున్నారు. సో మొత్తం తెలుసుకోవాలి. సో అదొక డ్రాబ్యాక్ ఉండండి. సో మీకు బీ ఫార్మసీ, ఏం ఫార్మసీ, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే సపోర్ట్ చేసిన ప్రిపరేషన్కి యూస్ఫుల్ అని ఏమన్నా? ఎస్, అంటే బీ ఫార్మసీ మనం 4 years చదివిన సబ్జెక్టే ఇక్కడ సబ్జెక్ట్ కొంచెం ఇన్ డెప్త్గా, అంటే అంత డెప్త్గా ఏముండదు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ అంటే మనకు ఒక సిలబస్ ఉంటుంది, ఒక 13-14 chapters ఉంటాయి. సో మరీ అంత డెప్త్గా ఏం ఉండదు. సిలబస్ పేపర్ చూస్తే సింపులే అనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఏమంటారు, అది ఎగ్జామ్లో క్వశ్చన్ అనలైజ్ చేసే ఆ కెపాసిటీ అనేది కొంచెం అట్లా ఉంటుంది అన్నమాట. సో మరీ అంత టఫ్ అయితే ఏం కాదు, ఎగ్జామ్ అయితే అంత టఫ్ ఏం కాదు. అంటే బ్రిలియంట్ స్టూడెంట్స్ చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు చిన్నప్పటి నుంచి ఒక బ్రిలియంట్ స్టూడెంట్ ఉంటేనే నాతో అవుతుంది, నాకు నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్గా నేను నాతో కాదు అని ఒక మైండ్ సెట్ ఉంటుంది చాలా వరకు. అంటే అది మిత్తా లేదు ఎవరైనా? ఆబ్వియస్గా అది మిత్తే. ఎందుకంటే హార్డ్ వర్క్ చేసి ఒక ప్లానింగ్తో చదివిన వాళ్ళు, అది ఎవరైనా బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా ఎవరైనా ఖచ్చితంగా. అంటే ఏ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి అనుకుంటారు. ఇప్పుడు సహజంగా థాట్ రావడం, నేను చేసేద్దాం ఏదో సంథింగ్ అనిపిస్తుంది చూడగానే, అది నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కొట్టాలి, ఇంకేదో ఇన్స్పిరేషన్ మూవీ స్టోరీ చూసిన మూవీ చూడగానే మనకు అనిపిస్తుంది నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలి, సంబంధ గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ ఉండవు, ఆ కన్సిస్టెన్సీ ఉండదు చాలా మందికి. ఎవరికైతే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నువ్వు 100% నేను ఇది చేయగలుగుతా అంటేనే దిగాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి. అనుకోవడంతో పాటు చేయగలను ఒక అది కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఈ జర్నీ నాకైతే ఆల్మోస్ట్, అంటే నేను మధ్యలో ఆ
పీరియడ్ తీసేస్తే ఒక 6 months ప్రిపరేషన్ ఉంది అనుకోండి. హార్డ్లీ 6 monthsలో ఏ ఒక్క రోజు కూడా నేను ఇది చేయగలనా, నాకు వస్తుందా, ఇది నాతో అవుతుందా అని అనుకోలే, ఎప్పుడు అనుకోలే. నాకు నేనైతే కొట్టగలుగుతా, ఇదేం పెద్ద హార్డ్ ఏం కాదు. అయితే ఇప్పుడు మై క్వశ్చన్ ఈస్, నార్మల్గా అంతకుముందుకు మీరు చదివినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ చేసింది కదా, మీరు మధ్యలోనే మ్యారేజ్ చేసుకున్నా చెప్పారు. బీఫామ్స్ తర్వాత ఎంఫామ్ అయిపోయినాక 2 years ఇండస్ట్రీలో జాబ్ అయ్యాక జాబ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను. అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ ఉంటుంది కదా, ఆ టైంలో మీ పార్ట్నర్ ఎలా సపోర్ట్ చేసేవారు? మీ పార్ట్నర్ గురించి ఒక్కసారి అతని గురించి చెప్పలేదు నాకు ఒకసారి. మా ఆయన పేరు వినయ్ కుమార్, నా బీఫామ్ క్లాస్మేటే అనమాట. సో లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. ఫస్ట్ నాకు మోటివేషన్ ఏంటంటే తనే. ఆయన లేకపోతే నేను అసలు ఈరోజు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ క్రాక్ చేసేదాన్ని కాదు, మీకు ఇలా పాడ్కాస్ట్ లో ఇచ్చేదాన్ని కూడా కాదు. థ్యాంక్స్ అని చెప్పాలి అన్న కూడా. అంటే ఆయననే నాకు పెద్ద మోటివేషన్. నేను ప్రిపరేషన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలని అంటే నా వెనకాల ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటేనే ఆబ్వియస్ గా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రిపరేషన్ అంటే ఇప్పుడు పాప ఉంటుంది, ఇంట్లో పనులు ఉంటాయి, అవన్నీ ఖచ్చితంగా ఎవరికొకరు సపోర్ట్ ఉండాల్సిందే కదా. సో ఆ సపోర్ట్ నాకు 100% ఆయన నుంచి వస్తుంది అని తెలుసు. ఇంకోటి ఏంటంటే నువ్వు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అవుతావు ఖచ్చితంగా, అంటే నేను ఎప్పుడైనా లోగా ఫీల్ అయినా కూడా ఆయన నన్ను ఆల్వేస్ యూస్ టు పుష్ మీ. తర్వాత ఎప్పుడు అంటే రూమ్ నిండా అన్ని కొటేషన్లు రాసి పెడుతుండే, మోటివేషన్ కొటేషన్స్ రాసి పెడుతుండే. నా కోసం టైం టేబుల్ ప్రిపేర్ చేసేటోడు, నువ్వు ఈరోజు ఈ టాపిక్ చదువు. ఎందుకంటే ఇద్దరం బీఫామే కదా, సో ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి నువ్వు ఈరోజు ఈ టాపిక్ చదువు, ఈరోజు ఈ టాపిక్ చదువు, అట్లా అంత చాలా ఎంకరేజ్ చేసేటోడు. రోజు నేను అంటే తర్వాత స్టడీ హాల్కి కూడా వెళ్ళి చదువుకున్నాను 2 months అట్లా. రోజు స్టడీ హాల్ దగ్గర డ్రాప్ చేయడం, ఇంట్లో పాపను చూసుకోవడం, మళ్ళీ ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాయి. ఓకే అక్క, ఇప్పుడు పార్ట్నర్ వరకు ఓకే అక్క, మీ ఇన్లాస్ సపోర్ట్ చేసేవాళ్ళు బేసిక్గా చాలా వరకు పెళ్ళి అయిన తర్వాత ఇంకా అవసరం లేదు, ఆల్రెడీ పాప పుట్టింది, ఇంకా ఇంటికాడ ఉండి హౌస్ వైఫ్ లాగా ఉండి పార్ట్నర్తో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చాలా వరకు అనుకునేది. ప్రజెంట్ మన దగ్గర ఉండే కల్చర్లో అయితే అంటే ఇలాంటి సపోర్ట్ చేసిన మీ ఎడ్యుకేషన్లో మీరు వాళ్ళు? మా ఈ జాబ్ విషయంలో మాత్రం, అంటే జాబ్ విషయం అనే కాదు, ఏ విషయంలో మా ఇన్లాస్ చాలా సపోర్టివ్. అంటే ఏదో ఇద్దరు ప్రైవేట్లోనే ఉన్నారు, ఎవరొకళ్ళు ఫస్ట్ సెటిల్ అవ్వాలి అని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తుండే అనమాట. మా అత్తమ్మ మావయ్య ఇద్దరు ఎడ్యుకేటెడ్. మా మావయ్య గవర్నమెంట్ స్కూల్ టీచర్. మా అత్తమ్మ కూడా షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఇంట్లోనే ఉంటుంది. బట్ ఇప్పుడు అంతకుముందుకి మీ లవ్ మ్యారేజ్ ఇట్లా అంతకుముందు తెలుసా, పెళ్ళైన తర్వాత తెలుసా? బిఫోర్ మ్యారేజా అప్పుడు మ్యారేజా మీరు లవ్ చేసుకున్న అంతకుముందుకి? తెలుసు, అంటే సేమ్ క్లాస్మేట్స్ అని తెలుసు, ఇట్లా తెలుసు. తర్వాత మా పేరెంట్స్ వెళ్ళి అడిగినాక దేవర్ ఓకే, అంటే కొంచెం టైం తీసుకున్నారు, బట్ ఓకే చెప్పారు. మ్యారేజ్ కూడా ఓకే హ్యాపీగానే అయిపోయింది. తర్వాత ఇక పెళ్ళి అయిన తర్వాత ఒక్కటే వాళ్ళకి ఏమంటారు, దే వర్ నాట్ హ్యాపీ. ఏంటంటే ఇద్దరు ప్రైవేట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మావయ్య గవర్నమెంట్, ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్స్. సో మేమే ఇద్దరం ప్రైవేట్లో ఉన్నాం. సో ఇద్దరిలో ఒకళ్ళైనా గవర్నమెంట్ జాబ్ కొడితే బాగుంటుంది. అంటే ఇంకా మా ఇల్లా సైడ్ చాలా మంది గవర్నమెంట్ సెక్టార్లోనే ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఉండాలి, వాళ్ళని హ్యాపీ చేయాలంటే నేను జాబ్ కొట్టాలి ఖచ్చితంగా. మేము సెటిల్ అవుతాము, ఇంకొకటి వాళ్ళు కూడా బీ హ్యాపీ, మా పేరెంట్స్ కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. అందరూ ఒక మంచి గ్రోత్ ఆపర్చునిటీ కదా, రెస్పెక్ట్ ఉంటుంది, మనీ వస్తాయి అన్ని. సో అట్లా చాలా సపోర్ట్. ఇంకోటి ఏంటంటే మేము నాకు డెలివరీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయ్యాక 5th monthలో నేను మళ్ళీ మా అత్తగారింటికి వచ్చినాక మా అత్తమ్మని మొత్తం చాలా సపోర్ట్ చేశాను అనమాట. అప్పుడు నేను ప్రిపరేషన్లో ఉన్నప్పుడు మా అత్తమ్మకి గౌట్ వచ్చింది అనమాట. ఈ బోన్స్ ఏమంటారు
ఈ జాయింట్స్లో యూరిక్ యాసిడ్ డిపాజిట్స్ ఎక్కువైతే దాన్ని గౌట్ అంటారు. సో అట్లా వచ్చి ఆమెకి బాగా ఫుల్ పెయిన్స్ ఉంటుండే. బట్ స్టిల్ చాలా ఆ పెయిన్స్ ఉన్నా కూడా నా పాపను చూసుకునేది. నేను మార్నింగే మేము ముగ్గురం, మా హస్బెండ్, మా అత్తమ్మ, నేను ముగ్గురం లేచి పని చేసుకునేవాళ్ళు. ఇంట్లో పని అంతా అయిపోగొట్టుకొని నేను స్టడీ హాల్కి వెళ్ళిపోయేదాన్ని. పగలంతా పాపని మా హస్బెండ్ ఇద్దరు చూసుకునేదాన్ని. ఆయన వర్క్ చేసుకుంటుండే. సో మా అత్తమ్మనే చూసుకుంటుండే అనమాట. సో ఎప్పుడు మళ్ళీ నాకు బాక్స్ కట్టిస్తుండే. నేను మళ్ళీ మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6:30 అవుతుండే అనమాట. అప్పటిదాకా పాపని చూసుకుంటుండే. ఇలా సపోర్ట్ ఉంటుంది. బేసిక్గా ఇలాంటి టఫెస్ట్ జాబ్లు కూడా క్రాక్ చేయొచ్చు. ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు మెంటల్ సపోర్ట్ కూడా చాలా అవసరం. చాలా మందికి ఉండదు. అన్ఫార్చునేట్లీ అది లేక డిస్టర్బెన్స్ వల్ల చాలా మంది డిస్ట్రాక్ట్ అయిపోయి ఆగమవుతారు. చేద్దాం అనుకుంటారు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, డిస్ట్రాక్షన్స్ వల్ల, ఇలాంటి సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది వస్తుందేమో, కొంచెం టైం పడుతుంది. మనం ఒక చదువుకోవడం అని అంటే, ప్రిపేర్ అవ్వడం అంటే ఆబ్వియస్గా మనం 100% పీస్ఫుల్గా ఉండాలి. పీస్ఫుల్గా ఉండాలంటే నా పాప గురించి నాకు ఆలోచన రావద్దంటే ఒకళ్ళు ఉండాలి చూసుకునేటోళ్ళు. తను హ్యాపీగా తింటది, పడుకోబెట్టేటోళ్ళు ఒకళ్ళు ఉన్నారు అని అంటేనే ఆబ్వియస్గా మనకి చదువు ఆ పీస్ఫుల్నెస్ వస్తుంది, చదివింది ఎక్కుతుంది ఫస్ట్. ఆ కాన్ఫిడెన్స్ మా అత్తమ్మ నాకు ఇచ్చింది. చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు స్టోరీ చెప్పినంత ప్రకారం మీరు బాగా బాధపడుకుంటూ ఫినాన్షియల్గా ఇష్యూస్ ఫేస్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ని ప్రతిదీ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకోవడం, గవర్నమెంట్ పబ్లిక్ కార్డ్ బెనిఫిట్స్ నుంచి తీసుకొని స్ట్రగుల్స్ అవుతూ ఇలా ఫేస్ చేసుకుంటూ వచ్చారు. ఆఫ్టర్ గెటింగ్ ద జాబ్ ఇంతమంది సపోర్ట్ చేసినట్టు చెప్పారు కదా, వాళ్ళు ఫీల్ అయింది ఫస్ట్, మీరు ఫీల్ అయింది? ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక ఎగ్జామ్ రాసినంత వరకు ఒక టెన్షన్ ఉంటుంది, ఇక అయిపోయినాక ఇంకో టెన్షన్ ఉంటుంది. ఆ రోజు మస్తు రిలీఫ్ అనిపిస్తుంది. నెక్స్ట్ డే నుంచి ఇంకో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా వస్తుందా రాదా రాసే వరకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది, మనం కొట్టగలుగుతాం. రాసినాక స్టార్ట్ అవుతుంది, వస్తుందా రాదా. డిఫికల్టీ లెవెల్ చాలా ఎక్కువ ఉంది. ఆ పేపర్ చాలా టఫ్ వచ్చింది, ఎస్పెషల్లీ సబ్జెక్ట్ పేపర్. కీ కూడా కొంచెం టైం పడుతుంది కదా. కీ వచ్చేంత వరకు ఒకటి. అది ఏంటంటే అసలు మళ్ళీ బుక్లు అన్ని తిరిగేసుకొని మనకు రైట్ ఆన్సర్లు పెట్టినామా లేదా అది. తర్వాత కీ వచ్చిన తర్వాత ఎంత ఒక 325 ఎంత వస్తున్నాయి నాకు మార్క్స్. ఇంకా అందరినీ, ఇంకా తెలిసిన వాళ్ళందరినీ, నాకు తెలిసిన వాళ్ళు, మా హస్బెండ్ తెలిసిన వాళ్ళు, ఇట్లా మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లా అందరినీ అడిగేవాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా వస్తున్నాయా. ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్ అన్నీ చూసేది అనమాట, ఎవరైనా ఎక్కువ మార్కులు పెడతా. ఇంకా ఫైనల్గా ఇప్పుడు ఫిబ్రవరిలో, మేము మేలో ఎగ్జామ్ రాస్తే, మే 19th అయింది ఎగ్జామ్, ఫిబ్రవరిలో వచ్చిందనమాట రిజల్ట్. నేను అంటే ముందు రోజు మాకు కొంచెం, మేము టీఎస్పీఎస్సీకి వెళ్ళి అడిగాము ఇంకా ఎప్పుడు వస్తుంది రిజల్ట్ అని. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే థర్స్డే వస్తుంది అని చెప్తే, థర్స్డే మొత్తం చేస్తూనే ఉన్నా, స్క్రోల్ చేస్తూనే ఉన్నా, దాన్ని పేజ్ అంతా రిఫ్రెష్ చేస్తూనే ఉన్నా. థర్స్డే రాలేదు. ఇక ఫ్రైడే ఇక రాదులే, అయిపోయింది, వాళ్ళు ఏదో మాకు చెప్పి పంపించేశారని అనుకున్నాం. ఇక ఒకసారి ఫ్రైడే నైట్ ఎందుకు పడుకునే ముందు ఓపెన్ చేద్దామని ఓపెన్ చేసి ఇట్లా పేజ్ రిఫ్రెష్ చేసిన. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిజల్ట్ అని అనిపించింది. నాకు గుండె పేలింది అసలు ఒక్కసారి. ఇక లిస్ట్ ఓపెన్ చేసి చూస్తే నాదే సెకండ్ ర్యాంక్. అసలు ఇక ఏడుపు ఆగలేదు అసలు. అర్థం కాదు, షాక్ లో ఉంటుంది. మన పేరేనా అనేది కన్ఫ్యూజన్ లో, మన కాదా 1-2 సార్లు రివర్స్ చేసుకొని లాంటింగ్ చెక్ చేసుకొని మన కాదని చూసుకుంటాం. అంటే ఇంకా నేను వెంటనే ఇట్లా చూసిన, నేను మా హస్బెండ్ నువ్వే చూడు రిజల్ట్ అని ఆయనకి ఇచ్చేసిన అనమాట. చూసుకున్న తర్వాత అంటే ఫస్ట్ స్క్రోల్ అది ఇట్లా పోతా ఉంటది కదా, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ రిజల్ట్స్ ఉంటది, ఇట్లా నువ్వే చూడు రిజల్ట్ అని ఆయనకి ఇచ్చేసిన. ఆయనకి ఇచ్చేస్తే ఆయన మన పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేసి చూడాలి కదా. ఓపెన్ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అందులో. అది అందులో సెకండ్ ప్లేస్ లోనే హాల్ టికెట్ నెంబర్ ముందే నోటెడ్ ఆల్రెడీ, అక్కడ పేర్లు ఉండవు, హాల్ టికెట్ నెంబర్సే ఉంటాయి. చూడాలని ఇంకా సెకండ్ నేమ్ నా సెకండ్ నంబర్ నాదే. అసలు ఇక నాకు అసలు ఏడుపు ఆగలేదు. అప్పుడే
వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నారు. మా వేరే. వదిన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నారు. ఇట్లా చూస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళకి అర్చుకుంటే చెప్పేశాడు. తర్వాత వెంటనే మా ఇన్లాస్కి ఫోన్ చేశాము. ఇక మా మామయ్యని చూస్తే నాకు ఇంకా ఏడుపు ఆగలేదు అసలు. అంటే అప్పటికి మా ఫాదర్ చనిపోయారు అనమాట. మా ఫాదర్ అప్పటికే చనిపోయారు. మా పెళ్ళి 20లో అయింది కదా, 20 ఆగస్టులో పెళ్ళయింది. 21 జనవరిలో మా ఫాదర్ చనిపోయారు అనమాట. సో ప్రిపరేషన్ కాదు, ప్రిపరేషన్ కంటే ముందే పెళ్ళయ్యాక 6 monthsకి చనిపోయాడు. మ్యారేజ్ అయిపోయిన 6 months తర్వాత మ్యారేజ్ అయ్యాక 6 months చనిపోయారు. ఇట్స్ లైక్ ఒక యాజ్ ఉమెన్గా ఇలాంటి ఫేస్ చేసుకుంటూ ఆ పేరెంట్స్ చనిపోవడం, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవడం, ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం, పాప పుట్టడం, ప్రెగ్నెన్సీ ఉండడం, ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నిటికి పేస్ ఆఫ్ ఏంటంటే మీ హార్డ్ వర్క్. దానికి వచ్చింది 2nd ర్యాంక్, స్టేట్ 2nd ర్యాంక్ అనేది. అండ్ కంగ్రాచులేషన్ అక్క దానికి. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అనే దానికి ఇది మీరు ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. అవన్నీ ఫేస్ చేస్తేనే, వాటిని తట్టుకొని ఆ డెడికేషన్తో ఉంటేనే ఇంత పెద్ద రిజల్ట్స్ వస్తాయని చెప్పి యూఆర్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ నేను చూసినంత వరకు. అండ్ ఇప్పుడు మదర్ ఎక్కడ ఉంటున్నాక, ఇప్పుడు ఇంటికన్నా ఉంటుందా? మా అమ్మ ఏంటంటే చాలా ఇండిపెండెంట్గా ఆలోచిస్తుంది అనమాట. సో వ్యవసాయం, ఫార్మింగ్ అంతా చేసేవాళ్ళని చెప్పినాను కదా. ఇప్పుడు ఇంకా తను వ్యవసాయం అంతా కౌలుకి ఇచ్చేసి, కాకపోతే ఊర్లోనే ఉంటుంది అనమాట. అంటే నేను ఈ జాబ్ సాధించడానికంటే ఆబ్వియస్గా స్టడీస్ అనేది ఆ B.Pharmacy క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నేను ఇది సాధించగలిగాను. సో నా స్టడీస్లో మా ఆమె కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది అనమాట. ఒక స్టేజ్లో ఏంటంటే మా ఫాదర్కి కొంచెం జాబ్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉండే అనమాట. సో ఎంత గవర్నమెంట్లో చదువుకున్న బేసిక్ నీడ్స్ అయితే ఉంటాయి కదా. సో మంత్లీ నాకు ఒక 500 ఇవ్వడానికి కూడా ఆమె చాలా స్ట్రగుల్ అవుతుండే అనమాట. ఇంటికి వచ్చి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత మనీ ఇచ్చి పంపిస్తుండే కదా, దాన్ని కూడా ఆమె పక్కన వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇవ్వడం చాలా కష్టాలు ఫేస్ చేసింది. ఇప్పుడు అంటే ఆ కష్టాలకి ఆమె అంత కష్టపడి చదివించినందుకేనేమో నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే చాలామంది పేరెంట్స్ మా ఊర్లో కూడా ఇప్పుడు మా ఫాదర్ వాళ్ళు 7 members, చాలామంది ఆడపిల్లలు అంటే అక్క వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవ్వరు కూడా ఇంటర్ దాటి ఎవరు చదువుకోలేదు. నన్ను ఒక్కదాన్నే ఇంటర్ తర్వాత నేను అంత దూరం వెళ్ళి చదువుకుంటానన్నా కూడా నాకు దూరం పంపించి చదివించినారు. నేను ఎక్కడికి వెళ్తానంటే అక్కడికి పంపించినారు, బెంగళూరుకి జాబ్కి పంపించినారు. తర్వాత అంటే అంత అర్థం చేసుకొని అంటే తర్వాత చాలా డెసిషన్స్ అన్నీ మా అమ్మనే తీసుకొని నన్ను అంటే మా అమ్మదే అంటే ఆ ధైర్యం కూడా నాకు మా అమ్మ నుంచే వచ్చిందనమాట. సో నేను ఎప్పుడూ భయపడలేదు, అమ్మ అంత దూరం వెళ్ళాలా అన్నట్టు. సో అంత నాకు తనే నాకు ఇన్స్పిరేషన్ అన్నమాట. ఓకే అక్క, ఇప్పుడు ఈ ఎగ్జామ్ కాకుండా ఇంకేమైనా ఎగ్జామ్స్ అటెండ్ చేసారా దీంతో పాటు నేను Group 4 రాసిన. మళ్ళీ మన పాలిటెక్నిక్ లెక్చరర్స్ అందులో కూడా మన డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళకి చెప్పడానికి పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ కూడా పడ్డది అనమాట. సో దాంట్లో కూడా నాకు 2nd ర్యాంక్ వచ్చింది, స్టేట్ లెవెల్ 2nd ర్యాంక్. దాంట్లో ఇవే రాసిన. Group 4 ఏంటంటే ఇంకా తర్వాత రాసిన ర్యాంక్ కూడా ఎంత వచ్చినా అని ఇంకా అది ఆ పాటికి ఇది సెలెక్ట్ అయిపోయినా కాబట్టి ఇంకా అవన్నీ కాన్సన్ట్రేట్ చేయలేదు. Group 2, Group 3 కూడా రాసిన కానీ ఎగ్జామ్స్ రాయలేదు. నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఒక జాబ్ కొట్టడానికి కింద మీద పడుతున్నారు. బేసిక్గా నాకు తెలిసినంత వరకు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఒక జాబ్ కొట్టడానికి సంవత్సరాలు కూర్చుంటారు, బట్ స్టిల్ వాళ్ళు రాలేకపోతే మీకు ఒక సింపుల్ ఇట్లా రావడం, ఇంటర్వ్యూ పోయి ఇట్లా జాబ్ తీసుకున్నంత ఈజీగా మీరు చెప్పేస్తున్నారు. అంటే మీ దాని ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అసలు? మీ సీక్రెట్ బిహైండ్ దట్ మీ స్ట్రాటజీస్ ఏమి ఉందాక? స్ట్రాటజీస్ అంటే ఫస్ట్ మనము ఒకసారి దిగినాం అంటే ఆ ఇంట్రెస్ట్ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, అది కంటిన్యూ అవుతుంది కూడా. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసినా కూడా ఫస్ట్ ఏంటంటే నువ్వు
డిసైడ్ అవ్వాలి. నేను 100% నేను ఇది కొడతా అంటేనే దిగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో కొంతమంది అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు వేసి అట్లా చేస్తుంటారు. ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. నేను ఖచ్చితంగా నాకు ఒక ఎయిమ్ ఉంది, అది నేను ఖచ్చితంగా కొడతాను అని అంటే నేను ఇంట్లోకి దిగాలి. మన టైం కానీ ఎఫర్ట్స్ కానీ పెట్టాలి. ప్రిపరేషన్ స్ట్రాటజీకి వస్తే ఏంటంటే ఫస్ట్ ఇందులో డ్రగ్స్ ఇన్స్పెక్టర్లో టూ పేపర్స్ ఉంటాయి. మినిమం క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ మినిమం క్వాలిఫికేషన్ అది. సో టూ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ కామన్ మొత్తం జిఎస్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. మన సబ్జెక్ట్ వచ్చేసి 150 క్వశ్చన్స్, కాకపోతే 300 మార్క్స్. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. మొత్తం 450కి అనమాట. మార్నింగ్ సెషన్ జిఎస్ అవుతుంది, ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి మన సబ్జెక్ట్ అవుతుంది అనమాట. సో మనకి కంబైన్డ్ ఏపీలో అప్పుడు 2012 ఎగ్జామ్ అయిందని చెప్పిన కదా, సేమ్ సిలబస్ ఇప్పుడు కూడా ఇచ్చారనమాట. జిఎస్ అయితే ఆబ్వియస్ గా మారుతుంది. సెకండ్ పేపర్ అంటే మా ఫార్మసీ రిలేటెడ్ అన్ని, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ అన్నీ ఉంటాయి. జూరిస్ప్రుడెన్స్, మేజర్ టాపిక్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే జీపాట్ క్రాక్ చేసి ఉంటారో ఆల్రెడీ వాళ్ళకి చాలా ఈజీ అవుతుంది. చాలా ఈజీ అంటే ఆల్రెడీ సబ్జెక్ట్ అంతా ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈజీ అవుతుంది. క్రాక్ చెయ్యని వాళ్ళు కూడా డ్రగ్స్ ఇన్స్పెక్టర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు నాతో పాటు ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళు జీపాట్ క్రాక్ చెయ్యి ఓన్లీ బీఫామ్ చదివి ఆపేసి హౌస్ వైఫ్గా ఉండి 2 పిల్లలు అయిన తర్వాత కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటంటే సంకల్పం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. నేను సాధిస్తాను ఉంటే సాధించవచ్చు. అది టైం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టు నాకు తెలిసినంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఇన్ టైంలో నువ్వు ఎగ్జాక్ట్గా నువ్వు అనుకున్న ఆన్సర్ చేసావు అనుకో, డెఫినెట్లీ మనం సక్సెస్ అయినట్టే. ఆల్మోస్ట్ 70%. చాలా మంది మిస్టేక్ చేస్తారు టైం మేనేజ్మెంట్లో. అంటే మీరు తీసుకున్న స్ట్రాటజీలు ఎలాంటి ఎలా బ్యాలెన్స్ చేసేవాళ్ళు? అంతమందికి మార్క్ టెస్ట్లు రాసిరా, లేకుంటే ఆ ప్రిపరేషన్లో మీకు ఎక్కువ మార్క్ టెస్ట్లు రాసి తెలిసింది అట్లా టైం మేనేజ్మెంట్ ఎలా చేసేవాళ్ళు? ఎగ్జామ్కి వచ్చేసరికి ఏమైందంటే నేను మార్క్ టెస్ట్లు రాసినాను. ఒక 4 to 5 మార్క్ టెస్ట్లు అయితే ఫస్ట్ రాశాను. అయితే మన జిఎస్కి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే కొన్ని లెంగ్దీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న షార్ట్ ఒక 1 లైన్ చాలా కిల్లింగ్ ఉంటుంది. ఇంకొకటి యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ దగ్గర ఇప్పుడు నేను అందరికి క్వశ్చన్ ఒకటే జంబ్లింగ్ ఉంటాయి కదా. నాకు ఫస్ట్ క్వశ్చన్ వాడికి 10th క్వశ్చన్ అవ్వచ్చు అట్లా. ఇప్పుడు నాకు ఫస్ట్ క్వశ్చన్ యాప్టిట్యూడ్ వచ్చింది. ఒక అంటే ఫస్ట్ 10th క్వశ్చన్ యాప్టిట్యూడ్ చేసుకుంటా కూర్చున్నాను అనుకో, నాకు అది ఆన్సర్ రావు అట్లా. అంటే నాకు ఫస్ట్ నేను టక్ అంటే నాకు టైం వేస్ట్ అవుతుంది అని అన్నప్పుడు నేను నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అయిపోయేది. వస్తుంది ఆన్సర్ నాకు ఖచ్చితంగా తెలుసు అని అంటే ఆన్సర్ పెట్టేసి నెక్స్ట్ క్వశ్చన్కి అట్లా. నాకు ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక టైం సరిపోయింది అనమాట. ఇంకొకసారి చూసుకోవడానికి అంటే డౌట్ ఉన్న క్వశ్చన్ మనం మార్క్ చేసుకోవడానికి ఉంటుంది, మళ్ళీ రివ్యూ పెట్టుకోవచ్చు అనమాట ఎగ్జామ్లో. సో అట్లా నాకు డౌట్ ఉన్న క్వశ్చన్ రివ్యూ పెట్టుకొని కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్ నేను మళ్ళీ చూడను. ఒకవేళ చూస్తే మళ్ళీ లాస్ట్లో ఆన్సర్లు మార్చిస్తాను. సో అట్లా నేను మేనేజ్ చేశాను అనమాట. ఓన్లీ నాకు డౌట్ ఉన్న క్వశ్చన్లో రివ్యూ పెట్టుకొని మిగతా క్వశ్చన్లు అన్నీ గ్రీన్ అయి ఉంటాయి అనమాట. సేవ్కి వెళ్ళిపోతే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా చేశాను నేను. ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మనకి కొంచెం ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2-3 మాక్ టెస్ట్లు ఆన్లైన్లో రాసి వెళ్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఒకటేసారి మనం వెళ్తే అర్థం కాదు, దానికి అడాప్ట్ అవ్వలేమన్నమాట. సో కొంతమంది అట్లా కంప్యూటర్ టెస్ట్ అని భయపడి మిస్టేక్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు కూడా. అంటే అందులో రివ్యూ ఏంటి, సేవ్ ఏంటి, మళ్ళీ
అట్లా కొంచెం బేసిక్గా కన్ఫ్యూజన్ తెలియక ఫస్ట్ టైం పోవడం డైరెక్ట్ చదివిన ఎగ్జామ్ రాసిన మాకు తెలిసిన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఇది తెలిసిన ఏదో నమ్మకం. బెటర్ మనం ఒకసారి ముందే మాక్ టెస్ట్ అయితే ఖచ్చితంగా రాస్తే, అది కూడా కంప్యూటర్ లో రాస్తే చాలా యూజ్ అవుతుంది. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ లాంటివి ఏమైనా మీకు యూజ్ అయినాయి ప్రిపరేషన్? ప్రీవియస్ ఇయర్ అంటే ఈ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ అనేది చాలా రేర్ ఎగ్జామ్, ఎవరికి తెలియదు కూడా అసలు. పోస్ట్ చాలా కూడా మంది చాలా తెలియదు. తక్కువ. క్వశ్చన్ పేపర్స్ కూడా ఎక్కువేం ఉండవు ఆన్లైన్లో కానీ. ఇప్పుడు 2012 పేపర్ ఉంది, అది ఆఫ్లైన్ అప్పట్లో ఆఫ్లైన్లో పెట్టారు. తర్వాత ఇంకా వేరే స్టేట్వి చూడడము, వేరే ఇప్పుడు కొంతమంది ఉంటారు యూట్యూబ్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తా ఉంటారు, క్లాసెస్ కూడా చెప్తారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా పెడుతుంటారు. టైం దొరికినప్పుడల్లా అవన్నీ రివైజ్ చేయడం, అంటే ఆ క్వశ్చన్స్ చూడడము అట్లా చేసేదాన్ని అనమాట. అంటే ఆఫ్లైన్లో ఎక్కువ క్వశ్చన్ పేపర్ దొరకలేదు. కాకపోతే నేను కోచింగ్ కూడా జాయిన్ అయినా. అంటే ఒక ఏంటంటే కోచింగ్ జాయిన్ అయితే మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది. కోచింగ్ కంపల్సరీ అంటారా, లైక్ ఇంటికాడ సెల్ఫ్ స్టడీ చేసుకున్నా ఇప్పుడు వర్కౌట్ చేయొచ్చా? కోచింగ్ కంపల్సరీ అని ఏం చెప్పను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీఫామ్లో నువ్వు మంచిగా నా సబ్జెక్ట్ గ్రిప్ ఉంది అంటే అవసరం లేదు, సెల్ఫ్ స్టడీ చదువుకొని నోట్స్ రాసుకొని గెట్ ఆన్ అవ్వచ్చు. కాకపోతే కోచింగ్ వల్ల ఇంకొక యాడ్ ఆన్ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారు కాబట్టి మనం ఏ లెవెల్లో మనం ఎక్కడ ఉన్నాము, కాంపిటీషన్లో మనం ఎక్కడ ఉన్నాం అనేది తెలుస్తుంది. వాళ్ళు ఒక టాపిక్ అయిపోగానే దానికి ఎగ్జామ్ పెడుతుంటారు, మనం కూడా దానికి ఎగ్జామ్ ఉంది అయిపోగొట్టుకోవాలి, ఈ టాపిక్ అయిపోవాలి అని అది కూడా ఉంటుంది. అందువల్ల కొంచెం యాడ్ ఆన్ బెనిఫిట్ అయితే ఉంటుంది, కానీ అది ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి అనేది ఏం లేదు. కోచింగ్ లేకుండా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ ఆస్పిరెంట్స్కి కీ క్వాలిటీస్ ఇవి ఉంటే సక్సెస్ రేట్ అనేది ఉంటుంది అని అంటే మీరు చెప్పే ఒక సమాధానం? ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎయిమ్. డ్రగ్స్ ఇన్స్పెక్టర్నే కాదు, ఎనీ ఎగ్జామ్ ఫస్ట్ ఎయిమ్, అది ఆ ఎగ్జామ్ కొట్టాలి అనే ఎయిమ్ ఒకటి ఉండాలి ఫస్ట్. తర్వాత ఏంటంటే కాన్సన్ట్రేషన్, నువ్వు ఎంత కాన్సన్ట్రేటెడ్గా దాన్ని చదువుతున్నావు అనేది ఇంకొకటి. తర్వాత ఆ కన్సిస్టెన్సీ, ఆ కాన్సన్ట్రేషన్ని ఎంత కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు ఉంటే ఖచ్చితంగా జాబ్ ఈజ్ యోర్స్. ఇంకోటి క్యాండిడేట్స్ అవాయిడ్ చేయాల్సిన థింగ్స్ ఏంటి అంటే డ్యూరింగ్ ప్రిపరేషన్? ఈ మైండ్ సెట్ ఉండి జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఈ మైండ్ సెట్ జాబ్ కొట్టాలని మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అవాయిడ్ చేసిన థింగ్స్, మోస్ట్ ఆఫ్ ది థింగ్స్. ఫస్ట్ నీకు రాదు, నీకు నువ్వు చేయలేవు అని ఉంటారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళని కట్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫ్రెండ్స్ ఫస్ట్ అంతే, వాళ్ళని కట్ చేసేయాలి. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా నీకేం వస్తుంది అని అంటారు, ఎవరైతే నేను డిమోటివేట్ చేస్తారో వాళ్ళని ఫస్ట్ కట్ చేసేయాలి. తర్వాత కొంచెం ఫోన్ దూరం పెట్టాలి, అది పెద్ద డిస్ట్రాక్షన్ అసలు ఈ కాలంలో. ఎట్లా అంటే ఫోన్ పెట్టుకుని దాంట్లో ప్రిపరేషన్ స్టార్ట్ పెట్టి దాంట్లోనే మోస్ట్ ఆఫ్ ద టెస్ట్లు రాయడం, క్వశ్చన్ పేపర్, న్యూస్ పేపర్స్ చదవడం అన్ని అలానే చేస్తారు. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏదో టైంలో మెసేజ్ రావడం వల్ల సడన్ దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక గంట 2 గంటలు అంటే వెళ్ళిపోతుంది. అంటే ఫోన్ అంటే సోషల్ మీడియా. ఫోన్ అంటే నేను మొత్తం ఫోన్లోనే చదివాను, కానీ అందులో సోషల్ మీడియానే అంటే ఇంకా వాట్సాప్ అంటే మ్యాండేటరీ కాబట్టి అది ఒకటి ఉంచాను, మిగతా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని అన్ఇన్స్టాల్ చేసేసాను ఆ పీరియడ్లో. వేరే ఏం డిస్ట్రాక్షన్స్ ఉండొద్దు అని. మోస్ట్ ఆఫ్ ద టైం ఫోన్ పక్కన పడేస్తే బెటర్ ఉంటుంది. అంటే సోషల్ మీడియా కొంచెం దూరంగా ఉండి ఫోకస్. అండ్ కమింగ్ టు బుక్స్ అక్క, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం బుక్స్ కొనాలి తెలీదు చాలా మందికి. పర్టికులర్ స్టాండర్డ్ బుక్స్ అనేవి ఎలా మీరు అంటే స్టార్ట్ చేసే ముందు మీకు ఎలా తెలిసింది? ఎక్కడ చూసారా, లేకపోతే మీరు ఏ బుక్స్ ఫాలో అయ్యారు? గవర్నమెంట్ చెప్పిన సిలబస్ ఇచ్చిన బుక్స్ మీరు ఫాలో అయ్యారా, లేకపోతే బయట ఏమన్నా సోర్స్లో కోచింగ్లో చెప్పిన దాన్ని ఫాలో అయ్యారా? ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ఇప్పుడు సబ్జెక్ట్ జనరల్ స్టడీస్ 2 ఉన్నాయి కదా. జనరల్ స్టడీస్ అయితే మాది మరీ గ్రూప్ 1 లెవెల్ అయితే ఇవ్వడు, ఎందుకంటే మాది ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, ఇది కొంచెం నార్మల్గా ఉంటుంది అనమాట. మరి నేను తెలుగు అకాడమీ బుక్స్ అంత హై స్టాండర్డ్లో ఏం చదవలేదు,
నార్మల్గా ఏమంటారు మెటీరియల్స్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ నుంచి ఇచ్చిన మెటీరియల్స్ కొన్ని రిఫర్ చేశాను. తర్వాత మన నవీన్ రెడ్డి పైల ఆయనది బుక్ ఉంటుంది ఒకటి పిఎన్ఆర్ పబ్లికేషన్స్, అది తెలంగాణ హిస్టరీ కల్చర్ మూమెంట్ కి అది మోర్ దాన్ ఎనఫ్ ఫండ్ ఇచ్చింది. చాలా బాగా అనిపించింది అది తెలంగాణ హిస్టరీ కల్చర్ మూమెంట్. ఇంకా నేను వేరే ఎక్కడ చదవలేదు, ఆ ఒక్క బుక్కే చదివాను. ఇంకా యూట్యూబ్ లో క్వశ్చన్స్ చేసేదాన్ని దానికి మాత్రం. ఇండియన్ హిస్టరీ దానికి నేను హరీష్ అకాడమీ వీడియోస్ చూసి నోట్స్ రాసుకున్నాను. ఇంకా జాగ్రఫీ కూడా అంతే, కొన్ని వీడియోస్ చూసి నోట్స్ రాసుకున్నాను. స్టాండర్డ్ బుక్స్ అంటూ ఏం ఫాలో అవ్వలేదు అనమాట. మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అంటే మన అందులో ఇంపార్టెంట్ మూమెంట్స్, ఇంపార్టెంట్ డేట్స్ అవి ఇవి నోట్స్ రాసుకునేదాన్ని. సో అవి మళ్ళీ రివిజన్ అప్పుడు నేను ఆల్మోస్ట్ జిఎస్ అయినా సబ్జెక్ట్ అయినా మినిమం 3 to 4 times. అంటే కొన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ 4th time రివిజన్ అవ్వలేదు, మినిమం 3 times అయితే రివైజ్ చేశాను. జిఎస్ ఇంకా ఎక్కువ ఫోకస్ జిఎస్ మీద పెట్టాను అనమాట. ఎందుకంటే నాకు గ్రిప్ లేదు కాబట్టి నేను గ్రిప్ తెచ్చుకోవాలంటే కాన్సన్ట్రేషన్ పెడితే బెటర్ ఉంటుంది. ప్రిపరేషన్లో హడల్స్ అక్క మీరు ఎలాంటి ఫేస్ చేశారు, వాటి ఎలా ఓవర్కమ్ చేశారు? హడ్డిల్స్ అంటే మెయిన్గా నేను అది మాకు నోటిఫికేషన్ జనవరిలో వచ్చింది. సో నేను జనవరి ఫిబ్రవరి వరకు ఇంట్లోనే మా అత్తగారి ఇంట్లో ఉండే చదువుకునేదాన్ని. పాప కొంచెం డిస్టర్బ్ చేస్తుంది, ఊరికే ఏడుస్తుంది అని చూసి అని తర్వాత స్టడీ హాల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అది ఇంకా సమ్మర్, మార్చి ఏప్రిల్ మేలో అయింది ఎగ్జామ్. 2-3 months ఫుల్ వేడి అనమాట. ఇక మార్నింగ్ 9కి అట్లా డ్రాప్ చేసి వస్తుండే. అదేంటంటే స్టడీ హాల్ ఏంటంటే అది వాళ్ళు కొంచెం ఒక ఫౌండేషన్ వాళ్ళు ఫ్రీగా పెట్టారనమాట. ఒక కాలేజ్, పాతబడ్డ కాలేజ్, అది కూడా కొంచెం ఫుల్ ఓపెన్ ఏరియా లాగా ఉంటుంది అనమాట. సో చాలా ఫుల్ వేడి అక్కడ, అసలు బాగా వేడిగాల్లో వస్తుండేది. ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు, బాక్స్ తీసుకొని వెళ్ళేదాన్ని, ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు. ఏంటంటే ఆ వేడికి ఫుల్ అంతా ఇవి వచ్చేస్తాయి కదా, ఇదంతా ఫుల్ నెక్ అంతా ఇవి ఏమంటారు గడ్డలాగా ఫామ్ అయిపోయింది అన్నమాట. ఇదంతా ఈ నెక్ చుట్టూరా అసలు ఒకరు మిర్రర్ వచ్చి నన్ను నేను చూసుకుంటే అసలు ఏంటి ఇలా అయిపోయాను అన్నంత అనిపించింది, అంత ఫుల్ వేడి. పాప కూడా అంటే అప్పుడు ఫీడింగ్ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తను అంటే ఎంత వాటర్ తాగినా కూడా అసలు ఈవినింగ్ వరకు వచ్చేసరికి నేను డిహైడ్రేట్ అయిపోతుండే తను, పాప కూడా. అదొక్కటి బాధ అనిపిస్తుండే చాలా. ఇంకోటి ప్రిపరేషన్లో ఇప్పుడు ఒక కన్సిస్టెన్సీగా ఒక 10 hours చదివిన తర్వాత మన బ్రెయిన్ ఏమైపోతుంది అంటే ఒక ఎక్టిక్ అయిపోయి తలకాయ నొప్పేసి ఇంకా మళ్ళీ ఇంకొకసారి ఇది ఏందిరా అని ఒక కైండ్ ఆఫ్ దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది. అలా ఒక త్రూఅవుట్ ఒక 6 months దాకా మీరు చేశారన్నారు కదా, ఆ లాంగ్ ప్రాసెస్లో మీకు అలా టైం మస్తుగా వస్తాయి చాలా వరకు. ఆ టైంలో ఇలా మీరు వాటిని ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? అయితే నేను స్టడీ హాల్కి వెళ్ళి చదువుతుండేదాన్ని కదా, అయితే అక్కడ వేరే వాళ్ళు కూడా ఉంటుండే, వేరే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళు కూడా ఉంటుండే అనమాట. సో నాకేమనిపిస్తుంది అంటే మనం ఒక్కళ్ళమే చదువుకునే కంటే ఇప్పుడు జనరల్ స్టడీస్ అనేది కామన్ సబ్జెక్ట్, వాళ్ళతో పాటు వెళ్ళి అంటే నేను ఒక 2 to 3 hours ఒక టాపిక్ చదివాను, వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో డిస్కస్ చేశాను అనుకోండి, ఆ కైండ్ ఆఫ్ హెక్టిక్నెస్ అనేది ఉండదు, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. వాళ్ళ నాలెడ్జ్ షేరింగ్ ఓవర్ ద ఫోన్. అంటే మీరు ఒక్కళ్ళే ఉన్నాను, మీ ఫ్రెండ్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు ఓవర్ ద ఫోన్, అట్లా మాట్లాడుకుని ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది డిస్కషన్ నాలెడ్జ్ షేరింగ్ ఉన్నదాన్ని బయటకు తీసుకొస్తే డిస్కషన్ లో చాలా వరకు క్రాక్ చేయొచ్చు జాబ్ అని చెప్పి అట్లానే మీరు చాలాసేపు చదివి చాలా ఏమంటారు టైర్డ్ గా అనిపిస్తుంది, ఒక బ్రేక్ తీసుకోవచ్చు, షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కూర్చోవచ్చు. మినిమం అంటే ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది అని అంటే మినిమం నేనైతే 14 to 15 hours చదివాను దగ్గరకు వచ్చినప్పుడు. అంటే ఆల్మోస్ట్ మాకు May 7th ఉండే ఎగ్జామ్,
అప్పటికైతే ఇంకా సిలబస్ ఇంకా రివిజన్ అవ్వలేదు, అంటే ఇంకొక రివిజన్ చేస్తే బాగుండు అన్న అట్లా ఉన్నప్పుడు లక్కీగా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది. మే 19th అయింది అనమాట. సో నాకు మళ్ళీ ఒక 10 days గ్యాప్ దొరికింది. ఆ 10 days గ్యాప్లో నేను మళ్ళీ ఇంకొక రివిజన్ చేశాను అనమాట. ఆ టైంలో నైట్ 2 అవుతుండే, 3 అవుతుండే. అక్క ఇప్పుడు నాకు తెలిసినంత నాకు అర్థమైంది అక్క, మీరు చెప్పిన మీరు జాబ్ కొట్టిన దాని ప్రకారం చూస్తే మీకు చదువు అంటే మీ వచ్చని ఇష్టం అని చెప్పి అర్థమైపోయింది. ఇవి కాక మీకు ఇష్టమైన థింగ్స్ ఏందక్క? మా ఆయన ఇవి అది కాదు, ఆయన కాదక్క. ఇప్పుడు ఆ క్వశ్చన్ పక్క పెడితే ఆ క్వశ్చన్ ఇలా కాకుండా సమ్ అదర్ యాక్టివిటీస్, నేను పర్సన్స్ గురించి కావట్లేదు, యాక్టివిటీస్ గురించి స్కూల్ టైమ్స్లో కావచ్చు ఇప్పటి వరకు. నాకు ఏంటంటే ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. అంటే మొక్కలు పెంచాలి, అంటే గార్డెనింగ్, ఫార్మింగ్, దాని మీద అదే ఇంట్రెస్ట్తో కావచ్చు నేను అగ్రికల్చర్ BSc కూడా వెళ్దామని అనుకున్నా. సో అది అవ్వలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆర్ట్స్ మేకింగ్, చిన్న చిన్న ఆర్ట్స్ అవి చేసి అవి వాటిని చూస్తే, అంటే మనం చేసిన దాన్ని చూస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో ఈ రెండు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. I think I got lot of information regarding your job అంటే మీ ప్రిపరేషన్. ఇంకా రేపు మా ఫ్రెండ్ ఎవరైనా అడిగినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ప్రిపరేషన్ గురించి నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి డెఫినెట్లీ ఈ వీడియో చూపించి రికమెండ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ దట్ అక్క, మా పాడ్కాస్ట్కి మీ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సాయి. థ్యాంక్ యూ.